టెస్ట్ మనీ చాలా పెద్దగా ఉంది. కానీ మెయిన్గా నేను అన్య కుటుంబం నుంచి వచ్చాను. నా వయసు 3 సంవత్సరాలు అప్పుడు మా డాడీ చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ చాలా స్ట్రగుల్స్ తోటి మమ్మల్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు స్కూల్ టైంలో దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు. దేవుని నమ్మాను. నేను యాక్చువల్గా దేవుని పరిచర్య చేయాలని అనుకోలేదు. నా దగ్గరికి ఎక్కువ సేవకులు ఇలాంటి దైవజనులను పిలిపించి వాక్యం చెప్పించేటువంటి అలవాటు నాది. ఎక్కువ ఒక దైవజనుడు కలిశాడంటే నేను పిలిపించి మా ఏరియాలో వాక్యం ఏర్పాటు చేసి నేను వారి చేత ఈ యొక్క స్వార్థను ప్రకటింపజేసేవాడిని. బిజినెస్ చేయాలి, చాలా పెద్దగా నేను సేవకులకు ప్రోత్సాహం అందించాలి. 10% కాదు 20% ఇచ్చి అన్ని అవసరాలు తీర్చి సేవకులను నడిపించాలనే ఉద్దేశంతో బ్రతుకుతున్నా. అలాంటి టైంలో వరంగల్, విజయవాడ, ఒంగోలు, చెన్నై, హైదరాబాద్ అక్కడక్కడి నుంచి దైవజనులు పిలిపించి మా ఏరియాలో ప్రోత్సహించిన మా ఏరియాలో ఎవరు కూడా ఉండేవారు కాదు. చివరికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుండి పాటలు రాసే అలవాటు నాకు. జాతీయ గీతాలు రాశాను. దేవుడి సేవకు రాకముందు, క్రిస్టియన్ కాకముందు. అయితే నేను రాఘవేంద్రరావు గారి దగ్గర డైరెక్షన్ చేయాలి, నేర్చుకోవాలి. తర్వాత దాసనారాయణరావు గారి దగ్గర నేను శిష్యరికం చేయాలి అని హైదరాబాద్ వెళ్ళాను. నేను కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అంతా నాదే ఉండాలి అన్న ఉద్దేశంతో అందరికీ తెలిసినటువంటి పాటలు నేను చెప్తున్నా. నా ప్రియుడా, నా ప్రేయస్సు, నా వరుడా, పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం, ఎక్కడయ్యా మహోత్సవం అనే పాట ఎందరికి తెలుసండి? ఆ పాట నేను స్టూడెంట్ ఉన్నప్పుడు రాశాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు రాసి టీవీ మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఉదయకాలం శుభవార్త ఛానల్లో ఉదయం 5:30 నుంచి 6 గంటలకు నా వర్తమానం వచ్చేది. అలాగే కలర్ ఛానల్లో 10.5 సంవత్సరాలు ఈ పాట విన్నారు. చాలా మంది తీసుకున్నారు, వారి యూట్యూబ్లో పెట్టుకున్నారు. కోట్ల వ్యూస్ ఉన్నాయి. మీకు తెలుసు. నేను దేవుడు నాతో మాట్లాడాడు. ఒక అమెరికన్, అంటే నేను సేవకు వచ్చినప్పుడు మన మినిస్ట్రీలో పరిచయం చేశాను. కోమనపల్లి ఎర్నెస్ట్ అయ్య గారు మీటింగ్ పెట్టినప్పుడల్లా వెళ్ళేవారు. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు అమెరికా నుంచి దైవజనులు వచ్చి నాకు అభిషేకం చేశారు. అమెరికా నుంచి వచ్చినటువంటి దైవజనులు. దాంట్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 89వ కీర్తనలో ఆ దైవజనుడు నా మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ, జనముల కొరకు నువ్వు కన్నీళ్లు గారుస్తావు, జనములు ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు, నేను నిన్ను ప్రపంచం అంతా వాడుకుంటాను అన్నాడు. అయితే నేను సేవ చేయడము మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. రోజుకు 8 గంటలు ప్రార్థన చేసే అలవాటు నాకు ఉంది. రోజుకి 8 గంటలు, ఉదయకాలం 3 నుంచి 6 గంటల వరకు నేను ప్రార్థన చేసేవాడిని. అలాగే 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 1 అవర్, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఆ విధంగా రాత్రి మళ్ళీ డైలీ 8 అవర్స్. ఒక్కొక్క టైంలో ప్రతి సాటర్డే మోకాళ్ళ మీద ఉన్నానంటే 8 గంటల వరకు నేను దిగేవాడిని కాదు. 8 గంటలు కంప్లీట్ ప్రేయర్లో ఉండేవాడిని. దేవుడు అలాంటి సమయంలోనే నాకు దర్శనం ఇచ్చాడు. చూడండి, 89వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది దావీదు విషయమైంది. 24 నుంచి చదువుతాను. నా విశ్వాసతను, నా కృపయు అతనికి తోడైయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును.
కావున నేను అతన్ని జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును. ఈ వాగ్దానం పట్టుకొని నేను ప్రార్థన చేశాను. నిజంగా ఈరోజు మా ఏరియాలో జ్యేష్ఠ కుమారుడు నేను ఎట్లా అవుతాను, అది దావీదుది కదా అని అనుకున్నాను. అయితే మా ఏరియాలో దైవజనులందరూ నన్ను గౌరవిస్తారు. అన్న, మీరు దేవుడు మిమ్మల్ని ఇచ్చించాడు, మాకు ఒక పెద్దను అన్న, పెద్దది కన్నా అన్నట్టుగా ఈరోజు వరకు చెప్పే పరిస్థితిని దేవుడు మా ఏరియాలో దైవజనులందరికంటే నన్ను ఒక జ్యేష్ఠ కుమారుని అంటే పెద్దన్నగా భావించే పరిస్థితిని దేవుడు ఇచ్చాడు. అయితే నేను ప్రపంచ దర్శనాన్ని ఎలా కలిగి ఉన్నానంటే, ఇదంతా మా చర్చ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. దేవుడు మా ఏరియా అంతా చాలా పూర్ ఏరియా, తెలంగాణ అంటే డ్రై ఏరియా. అక్కడ బాగా పర్సిక్యూషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఏరియా అంటిల్ నౌ. ఇప్పటికీ అలాంటి పర్సిక్యూషన్ ఎన్నోసార్లు కొట్టబడ్డాను నేను. అయితే చాలా పూర్ పీపుల్స్ మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దర్శనం కలిగి నేను ఒక గ్లోబ్ తీసుకొని డైలీ ప్రేయర్ చేసేవాడిని. ఐ యూజ్ టు ప్రే ఎవ్రీడే. ఒక గ్లోబ్ నా చేతిలో పెట్టుకొని ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేసేవాడిని. తర్వాత అన్ని దేశాల యొక్క లిస్టు తీసుకొని ఒక్కొక్క దేశం కొరకు రోజు ప్రార్థన చేసేవాడిని. అప్పుడు దేవుడు మాట్లాడాడు. మా బావగారు దుబాయ్లో ఉంటారు. ఆయన 22 సంవత్సరాలు దుబాయ్లో ఆయన జాబ్ చేశారు. ఆయన నాకు విజా పంపారు. ఈ సెంట్ విజా టు గో టు ద దుబాయ్. At the time God spoke with me. If you want to go to Dubai, నువ్వు అదొక్క దేశంలోనే ఉంటావు. If you listen me, if you do my ministry, I will send many countries. He spoke with me. Then I decided to listen my God's promise. మా బావగారు, మా అంకుల్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో మా మామగారు ఉంటారు, తిట్టారు. నువ్వేం చేసుకొని బ్రతుకుతావు? హౌ కెన్ యూ ఫీడ్ యువర్ చిల్డ్రన్స్? ఈ విధంగా ఆయనను దూషించిన దేవుని దగ్గర ప్రార్థన చేసి, నేను దుబాయ్ కంటే వెళ్ళని, నేను జాబ్ చేయను, నేను దేవుడి పరిచర్య చేస్తానని చెప్పాను. అలాంటి పరిస్థితిలో దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పటి వరకు నేను కూడా అనేక కంట్రీస్కి వెళ్ళాను. దేవుడు మాట్లాడాడు. ఆ విధంగానే దేవుడు ఏదైతే, నేను ఒక్కటి తెలుసుకున్నాను, దేవుడు ఏ ప్రామిస్ చేస్తాడో అది నెరవేర్చటగానే సమర్థుడు. వాట్ God will give the promise, He will accomplish our desire and His promise because of His ఆయన ఆల్మైటీ God. కాబట్టి దేవుని పిల్లరా, ఈరోజు నేను వియత్నాం దేశంలో ఉన్నానంటే దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క కృప. ఇంకా అనేక దేశాలకు నేను వెళ్ళనై ఉన్నాను. ఆల్రెడీ సింగపూర్, మలేషియా, దుబాయ్ ఇలాంటి కంట్రీస్కు నేను వెళ్ళి దేవుని పరిచర్యలో వెళ్ళాను. ఇప్పటికి నేను దుబాయ్కి వెళ్తే చాలా మంది నన్ను వాడుకునేటువంటి చర్చెస్ ఉన్నాయి. అయితే దేవునికి స్తోత్రం. స్పెషల్లీ ఆయన మా అల్లుడు, నా బిడ్డను ఆయనకి ఇచ్చాను. దేవునికి స్తోత్రం. నా విజన్లో అతను ఉన్నాడు. ఆయన బాంబే నుండి, ఆయన వాళ్ళ డాడీ కూడా జాబ్ చేస్తూ పరిచర్య చేశారు. ఆయన మహిమలో ప్రవేశించారు. ఎక్కడికి వెళ్ళినా మా అల్లుడు నేను వెంట తీసుకొని మేము వెళ్తున్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇటు యొక్క దేవుడి మాటను, సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇవ్వబడిన సమయం కూడా అయిపోయింది. చాలా సాక్ష్యం ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ యొక్క నా జీవిత విధానాన్ని, దేవుడిచ్చిన ప్రామిస్ను ఆయన నెరవేర్చుకుంటూ నన్ను నడిపిస్తున్న దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ దేవుడు దీవించును గాక. ఆమేన్.